రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలున్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇప్పుడు దృష్టి పెట్టామన్నారు. ఐటీ డేటా సెంటర్లు, ఏఐ లాంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో స్పష్టంగా 2-3 నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం. ఒకటి, ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని, ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్గా గవర్నమెంట్తో చర్చలు నిర్వహించడానికి, చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఒక వారం రోజుల్లో జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా సీఏతో కూడా నేను చర్చించాను. ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం, అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఏలు గతంలో క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లో గతంలో ఇతర దేశాల నుంచి సావరెన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. అది జరగకూడదు. ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం. మేము లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్రం స్థాయిలో అని కూడా మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు మేము అందిస్తానికి హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్ లో ప్రజల ముందర పెడుతున్నాం. ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది. గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్టులు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. సో అన్ని వాస్తవాలు ముందలు పెడతాం. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి? ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని. తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా. నేను తిరుపతిలో ఉన్న 24 గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని. ఎందుకు రాలేదు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు మేము వాస్తవాలు వివరించాం.